హేమంత్ వాళ్ళ తల్లి లక్ష్మీరాణి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి మేడం. నమస్తే అండి. అసలు పరువు అంటే ఏందండి? వాళ్ళ దృష్టిలో కానీ మనుషుల దృష్టిలో కానీ అసలు పరువు అంటే ఏంటి? ఒక్కసారి పరువు అంటే ఏంటో కనుక సమాధానం తెలిస్తే ఎవ్వరు ఇలాంటి తప్పు చేయరండి. అస్సలు తప్పు చేయరు ఇలాగా. అసలు చంపే హక్కే లేదని మన రాజ్యాంగంలోనే ఉంది ఒకటి. అయినా సరే వీళ్ళు చంపుతున్నారు అంటే ఏంటి దాని అర్థం? డబ్బు దేన్నైనా చేపిస్తుంది అనడానికి ఉదాహరణ ఇది కరెక్ట్గా. అంటే డబ్బు ఉంటే చాలు, మనం 2 నెల ఓకే ఉండేసి వచ్చేద్దాం, హాయిగా ఉందాం బయట, అంతే. అంటే అసలు వాళ్ళ ఉద్దేశం కూడా, కమిషనర్ సార్ అడిగితే వాళ్ళ మదర్ని అన్నదట, ఏమని వాళ్ళ మమ్మీ, హేమంత్ని చంపేస్తే అవంతి మా దగ్గరకు వస్తుంది అని, మేము మళ్ళీ పెళ్లి చేయాలని అని అన్నదట. అంటే ఏంటండి, 50 ఏళ్ళు వచ్చినా కూడా నీ భర్త నీతోనే ఉండాలి, నువ్వు నీ భర్తతోనే ఉండాలి. ఈ కూతురు మాత్రం ఒకడిని మనసులో పెట్టుకొని ఆయన చంపేస్తే ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలా? ఏం ఆలోచిస్తుందండి తల్లి అనేది? తల్లి మలినం లేనిది అంటారు. అసలు సమాజంలో తల్లికి మించిన దైవం లేదు అంటారు. ఇవన్నీ చూస్తుంటే అసలు భయమేస్తుందండి. తల్లి అవ్వాలంటే కూడా భయం వేస్తుంది ఇంకా చెప్పాలంటే. ఎందుకంటే ఇన్నేళ్ళు ఇంత బాగా పెంచుకొని ఇలా చంపుకునేటట్లయితే ఎందుకండి కష్టపడి కని వాళ్ళ కోసం చెమటొచ్చి పెంచుకొని పెద్ద చేసుకునేది? ఈజీగా వచ్చేది అయితే మనీ అండి, ఈజీగా రాదు. బిడ్డ అనేది ఈజీగా రాదు. ఆ తల్లికి తెలీదా? తండ్రి అలా ఆలోచించినా, ఏ తాగో ఏ పిచ్చి ఫ్రెండ్స్ వల్లనో అలా ఆలోచించినా తల్లి కొంచెం ఆలోచించాలి కదా. పరువు అంటుందంట. అసలు పరువు అంటే ఏంటో నాకైతే ఇప్పటికీ అర్థం కాల. అంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఒక చావు మర్డర్ ప్లాన్ చేయడం పరువా? లేకపోతే అమ్మాయి చేసుకుంది, ఇప్పుడు ఏం చేయాలి? నా కొడుకుని నేను బయటికి గెంటేయాలా? నా కోడల్ని నేను బయటికి గెంటేయాలా? అవి చేయలేక బాధపడి కంట్రోల్ చేసుకొని నా బిడ్డల్ని నా దగ్గర పెట్టుకున్నా నేను. ఇది పరువా అది పరువా? ఆమె దృష్టిలో ఏంటో నాకు తెలియట్లా. ఒక్కసారి ఫ్యూచర్లో ఆమెతో మాట్లాడాల్సిన అవకాశం కనుక కల్పిస్తే నేను ఇదే అడుగుతానండి, అమ్మ పరువు అంటే ఏంటి అని. లక్ష్మారెడ్డిని కూడా మీకు ఇప్పుడు ఏమొచ్చింది, దీనివల్ల మీకు ఏమొచ్చింది అని అడగాలని ఉందండి. అది ఆ కోరిక తీరితే చాలు నాకు కూడా. ఇప్పుడు నా బిడ్డ అయితే రాడండి, కానీ వాణ్ణి ఈ రేంజ్లో చంపాలి అన్న ఆలోచన అయితే ఇంకొకరికి రాకూడదు, ఇంకెవరికి రాకూడదు అలాగా. అంటే మనకి అసలు ఆ హక్కు లేదు. ఒకటి, నీ కూతురు ఇష్టపడందే నా కొడుకు రాడు కదా, ఒకటి ఆలోచించుకోండి. అదే మీరు చావండి, పరువు అంటే చావడం. మీరు చేస్తే ఆ పరువు ఏంటో ఓకే అని సమాజానికి తెలుస్తుంది. అయ్యో వాళ్ళ అమ్మ ఇలా పెళ్లి చేసుకుంది కాబట్టి చచ్చిపోయారనేసి. ఇలా నా బిడ్డను చంపే హక్కు ఎవరిచ్చారు వాళ్ళకి? అసలుకి ఏ ప్రభుత్వము ఎవరిని ఏం చేయదండి, ఎవరికి దగ్గరకు వచ్చి ఆ బాధను తీసేయలేదు. కాకపోతే ఈ ప్రభుత్వాల మీద నిలబెట్టిన వాళ్ళకి ఆ ముందు తరాల వాళ్ళు పెద్ద పెద్దవి కొన్ని మనకి ఇచ్చారు విలువైనవి. అవి ఈ ప్రభుత్వం వాళ్ళు ముందుకు కనుక తీసుకొస్తే అప్పుడు మనకి ప్రభుత్వాల మీద నమ్మకము ఏర్పడుతుంది. ఇలాంటి తల్లికి ఇలాంటి తండ్రికి బాధ ఉండదు. అలా హేమంత్ చనిపోడు. ఇవాళ మేము నిజానికి అన్నీ ఉన్న దరిద్రులం అయిపోయామండి. ఒక్క రోజులో అన్నీ ఉన్న దరిద్రులం అయిపోయాం. మా అబ్బాయి, మా చిన్నబ్బాయి, మా పెద్ద అబ్బాయి, మేమిద్దరం, మా కుటుంబం ఇదే. మాకు ఇల్లు లేకపోయినా మేము బాధపడలే ఈ రోజుకి కూడా. కానీ ఈరోజు మా బాబు లేకపోయేటప్పటికి మాకేం కనిపించట్లేదండి, ఫ్యూచర్ కనిపించట్లేదు, మేము ఎలా బతకాలి అని తెలియట్లా. లాక్డౌన్ వస్తే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే జనాలందరూ కూడా ఆ ముందు రోజు వెళ్ళి అన్నీ తెచ్చుకున్నారు. అమ్మో రేపటి నుంచి వెళ్ళకూడదంట అని వాళ్ళు ఎంత టెన్షన్ పడ్డారో అంతకి 100 టెన్షన్ పడుతున్నాం. ప్రతిరోజు ప్రతి నైట్ డీల్ చేయాలంటే మేము, మా బిడ్డ లేకపోతే ఏ మూల నుంచి అయినా వినిపిస్తాడేమో, మా అబ్బాయి అమ్మ అని పిలుస్తాడేమో అని అనేసి. ఏం చేసామండి మేము? అంత పాపం ఏం చేసామో అని మాకైతే అర్థం కావట్లా. ప్రేమిస్తే చంపేస్తారా? అసలుకి ప్రేమ అంత పెద్ద నేరమో ఘోరమో కాదే. మర్డర్ ప్లాన్ చేయడం, చంపించడమే నేరం. మరి అలా అనుకుంటే పెళ్లి చేసుకోవడం, ప్రేమించడం తప్పు కాదు. నీ దగ్గర అంత ఆస్తి ఉంది అనుకో, మాకు పిల్లలు ఇచ్చేశారు కదా, రిటర్ను ఇవ్వద్దు. ఇవ్వకుండా 1 year టైం ఆ పాప అడిగిందిగా, నీ కూతురు అడిగింది కదా,
6 నెలల టైం ఇవ్వు డాడీ, హేమంత్ మేమేంటో ప్రూవ్ చేసుకుంటాము, హేమంత్ ఏంటో మీకు తెలుస్తుంది అని ఆ పిల్ల చెప్పినప్పుడు వాళ్ళ అమ్మాయికి వాళ్ళు బీటెక్ చదివించారు, ఆ అమ్మాయికి ఆ మాత్రం నాలెడ్జ్ లేదా, ఎంచుకునే నాలెడ్జ్ లేదా? టీనేజర్స్ కాదు కదా వాళ్ళు, ఏదో తొందరపడి పిచ్చి పనులు చేశారు అనుకోవడానికి. మంచి మెచ్యూరిటీ ఉన్నాకనే వాళ్ళు సెటిల్ అయినాకనే బాబుకి 28, పాపకి 23 వచ్చింది. ఇంకేంటి 16కో 15కో చేసుకుంటే ఇంకేదో అనుకోవాలి. ఒక్కసారి మాట్లాడలేవా? నీకు ప్రేమ ఉంటే మాట్లాడుకోవచ్చు కదా. అదే సిచ్యువేషను నేను అడుగుతున్నానండి. లక్ష్మారెడ్డికి పిల్లలు ఉన్నారు, దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పిల్లలు ఉన్నారు. ఆ సిచ్యువేషన్లో నా బాబుని పొలంలో పడేశారు, 2 చేతులు 2 కాళ్ళు కట్టేసి పడేశారు. వాళ్ళు ఉంటే ఏమయ్యేదండి ఆ సిచ్యువేషన్లో? నీ కోట్ల రూపాయలు నీకు ఏమన్నా మనశ్శాంతి ఇస్తాయా? నీ కొడుకుని తెస్తాయా? నా కొడుకుని ఎందుకు చంపారు ఇప్పుడు? మీకు శిక్ష అనేది వీళ్ళు తప్పించుకున్నా ఇక్కడ తప్పించుకున్నా దేవుడు అనేవాడు ఉన్నాడండి. మేము దేవుడిని నమ్ముతాం, దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన వేస్తాడు. ఖచ్చితంగా మా హేమంత్ని చంపేశారు కాబట్టి మిమ్మల్ని చంపాలి అని మేము అనుకోవట్లేదు. కానీ ఏ శిక్ష కరెక్ట్, రాజ్యాంగంలో ఏవేం సెక్షన్స్ ఉన్నాయి, ఏం శిక్ష పడాలి ఒక మనిషిని చంపితే అనేది గనక వాళ్ళకి వేస్తే ఇంకొకసారి కనీసం ఒక 10 మందిలో 2 తండ్రులన్నా మారుతారు, 2 తల్లులన్నా మారుతారు. ఆమె అనుకుంటుందేమోనండి వాళ్ళమ్మ, లక్ష్మారెడ్డి భార్య, నేను మా పాపని అమ్మ అని కూడా అననామని. నిజంగా అమ్మ అయితే ఇలా చెయ్యదు, కూతుర్ని విధవలాగా చెయ్యదు. వాళ్ళ అమ్మ అనుకుంటుందేమో, ఒక ఆస్తుండి నేను ఇంత అంచు చీర కట్టుకొని రోజుకొక గోల్డ్ చైన్ వేసుకొని కిట్టి పార్టీలకు తిరిగితే పరువు అనుకుంటుందేమో. అస్సలు కాదు. విలువలతో నేర్పిస్తే పిల్లలకి మళ్ళీ వాళ్ళ నుంచి 2 పిల్లలు వస్తారు, వాళ్ళ నుంచి 2, అట్లా అట్లీస్ట్ 50 ఏళ్ళకైనా మారుతుంది. 50 ఏళ్లలో ఇలా ఇంటి నుంచి ఇద్దరు వచ్చినా కూడా సమాజం కాస్తన్నా నేరం అనేది తగ్గుతుంది. లేకపోతే మనం ఎంత మాట్లాడుకున్నా, ఏ రాజకీయ నాయకులు వచ్చినా ఎవ్వరు మారరు. ఇంటి నుంచే రావాలి ఏదైనా మార్పు అనేది. వాళ్ళ ఇంటి నుంచి అయితే రాదు. ఎందుకంటే వాళ్ళ చుట్టాలలోనే ఇప్పుడు 12 మంది జైల్లో ఉన్నారు. ఆ 12 ఫ్యామిలీలు అంటే ఆ 12 ఫ్యామిలీలు పనికిమాలిన ఫ్యామిలీలు అనేగా అర్థం. రేపొద్దున వాళ్ళ పిల్లలు ఇదే మాట్లాడతారుగా, ఇలా కులాంతర వివాహం చేసుకుంటే మేము బతకనీయమని వాళ్ళు మాట్లాడతారుగా. అంటే ఈ లెక్కన 100 ఏళ్లకి ఎంతమంది మనుషులు తయారవుతారు ఇలా ఆలోచించేవాళ్ళు? మరి నేరం ఎక్కడ తగ్గుతుంది? పెరుగుతుంది కానీ నేరం. అందుకనే రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే వాళ్ళకి సపోర్ట్ చేయకండి. వాళ్ళకి ఏ శిక్ష అయ్యాలో దేవుడు నిర్ణయిస్తాడు అంతే. వాళ్ళకి మీరు సపోర్ట్ చేయకుండా ఉంటే చాలు. మాతో మాట్లాడకపోతే మమ్మల్ని పలకరిపోతే మీరు వచ్చి పలకరించినా ఇప్పుడు నా కొడుకు రాడు, ఈ బాధ పోదు, జీవితాంతం పోదు. అర్థమవుతుందా? ఇవాళ మా అబ్బాయి లేడు, రేపు మేమిద్దరం చచ్చిపోయామంటే మాకు కొరివి పెట్టే వాళ్ళు ఎవరు ఉంటారు? మేము దానికోసమే మేము అనుకునేవాళ్ళం అనమాట. విలువలు నేర్పించుకున్నాం. ఇదిగో మా 2 పుట్టినరోజులు, ఏ తిథికి పుట్టాము, దీన్ని బట్టి మీరు ఏం చేయాలమ్మా, ఇదిగో ఇలా తద్దినం పెట్టాలి, ఇలా చెయ్యాలి, అప్పుడే మన ముందు తరాలు వాళ్ళు శాంతిస్తారు, వాళ్ళు బాగుంటేనే మీ పిల్లలు బాగుంటారు అని మా దాంట్లో ఉన్న విలువలు మా పిల్లలకి నేర్పించాం. చెరొక డైరీలో రాసిచ్చాం మేము అవి. రేపు మేము చచ్చిపోయినాక చెప్పలేం కాబట్టి అని. ఇప్పుడు మాకెవరు పెట్టాలి తద్దినం? చచ్చిపోతే మనిషి బతికితే ఎటు విలువివ్వరండి, చచ్చిపోతే కూడా విలువివ్వరా? ఉండమనండి, వాళ్ళనే ఉండమనండి, కట్టగట్టుకుని మా అందరినీ చంపేయమనండి. ఇంకెందుకు? పరువు ఉంది కదా వాళ్ళకి. వెళ్ళి జైల్లో కూర్చుంటే పరువు ఉన్నట్టు అనమాట వాళ్ళకి. మరి అవంతిని మీతో ఉంచుకున్న సందర్భం ఉందా? ఫ్యూచర్ గురించి ఎలా డిసైడ్ చేశారు? పాప ఇష్టమండి. ఆ పాప మా అబ్బాయినే నమ్ముకొని మమ్మల్ని నమ్ముకొని వచ్చింది. నా కొడుకు నాకెట్లనో ఆ పిల్ల కూడా నా కూతురుతో సమానమే. అది కోడలైనా సరే నా కూతురుతో సమానమే. ఆ పాప ఇక్కడ ఉంటాను అంటే ఓకే, ఉండను నేను ఇది చేస్తాను అంటే కూడా ఓకే. కానీ నాకు లా చదివించుకోవాలని ఉంది ఆ పిల్లని. అదైతే చదువుకుంటానంటుంది లా. కానీ వాళ్ళ పేరెంట్స్ ఎలా అడ్డం పడతారో కూడా మాకు తెలియదు. దాన్ని మేము ఎలా ఫైట్ చేయాలో, ఎక్కడి నుంచి తీసుకురావాలో కూడా మాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళన్నట్టే ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు మాకు లేవు. ఇతనితో పరిచయం ఏర్పడితే మనకి ఫ్యూచర్లో అవసరం అవుతాడు అనే ఫ్రెండ్స్ మాకు లేరు. మేము తెచ్చుకోవాలి, మాకు అవసరం లేదు. ఎందుకంటే మేము రిస్కులు చేయలేదు, పాపాలు చేయలేదు, మాకు ఎవరితోని మాకు అవసరమూ లేదు. అది మరి ఉన్నది మేమిద్దరమే.
మా చిన్నబాబు యూకేలో ఉంటాడు, మేమే ఇద్దరము ఆ పిల్లని మేము కాపాడుకోవాలి. అది ఏ కమిషనర్ సారా ఎవరన్నా కనుక మాకు అండగా ఉంటే ఆ పిల్ల ఉంటాను అంటే ఆ పిల్లని లా చదివించుకుంటాము. దానికి ఫ్యూచర్లో ఆ పిల్ల ఒప్పుకుంటే మేము పెళ్లి చేస్తాం. అంతవరకే కానీ ఆ అమ్మాయిని మేము ఉండొద్దు నీ వల్ల ఇలా అయిందని కానీ మాకు అసలు ఆలోచన కూడా లేదు. ఎందుకంటే తల్లి అనేది ఇలాగే ఆలోచించాలండి. ఆమె తల్లి కాబట్టే పిల్ల వెళ్ళిపోయినా మేము పిల్లలు ఒక దగ్గర ఉందామని అనుకున్నా కూడా ఉండలా. ఎందుకో తెలుసా, ఆ తల్లికైనా బాధ ఉంటుంది, కూతురు బయటికి వచ్చింది కాబట్టి. ఎదురుగా మేము ఉన్నామంటే మా పనామె ఆమె పనామె ఒక్కతే సర్వెంట్, సో ఆమెకు కూడా ఇక్కడే ఉందిలే నా కూతురు అని ఒక హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్న ఉద్దేశంతో మేము ఉన్నామండి. ఆ మహాతల్లి ఇలా చేస్తుంది అనుకుంటే మాత్రం మేము పిల్లల్ని తీసుకొని ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. కమిషనర్ సార్ దగ్గర మేము ఒకటి అప్లికేషన్ లాంటిది పెట్టేసుకోనైనా మేము పలానా వెళ్ళిపోతున్నాం సార్, మేము ఇట్లా మాకు ఇక్కడ భయం ఉంది అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళం. వాళ్ళు ఇంత దుర్మార్గంగా అన్నం తిన్నంత ఈజీగా చేయి కడుక్కున్నంత ఈజీగా మర్డర్ ప్లాన్ చేసి దాన్ని పరువని పెట్టి అలా ఉంటారని మేము అనుకోలేదు. మేము అభ్యంతరం పెట్టాలి సార్, వాళ్ళది లిక్కర్ షాప్ కాబట్టి మేము అభ్యంతరం పెట్టాలి. వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు కూర్చొని ఇలా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి మేము పెట్టాలి. వాళ్ళకేం రైట్స్ ఉన్నాయి సార్ మా అబ్బాయిని చంపడానికి? మాట్లాడుకోండి, మీ అమ్మాయి వస్తే తీసుకెళ్ళండి. మేమేమైనా కట్టేశామా? ఒక్కసారి ఫోన్ కూడా చేయలేదు. అంత ప్రేమ ఉంటే 3 నెలల 15 రోజుల్లో నీ కూతురుతో ఎందుకు మాట్లాడుకోలేదు మీరిద్దరు? అది ప్రేమనా, పగ పెంచుకున్నారా? మాట్లాడుకోవచ్చు కదా. నేను ఉండలేక నా కొడుకుని మాట్లాడుకున్నాను, మీరు మాట్లాడుకోండి. మీకు ఎలా 2 ఏళ్ల క్రితం తెలుసో నాకు కూడా 2 ఏళ్ల క్రితం అదే తెలిసింది. ఏం చేయాలి మరి? నేను చంపేలేను కదా నేనైతే మీలాగా. ఇదే మరి హేమంత్ వాళ్ళ ఫాదర్ మురళీకృష్ణ గారు, అలాగే మదర్ మరి లక్ష్మీ రాణి గారు చెప్పినటువంటి విషయాలు. వాళ్ళ కొడుకు పోయిన బాధ, అలాంటి పరిస్థితి మరే తల్లిదండ్రులు కూడా రావద్దు. తల్లి అయినా తండ్రి అయినా కొడుకును కూతురు ఎవరైనా సమానమే. వాళ్ళందరినీ కూడా మరి సరైన పద్ధతిలో ఉంచి ప్రభుత్వాలు కూడా వీటికి అండగా ఉండి అందరినీ సక్రమంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూసిన విత్ న్యూస్ కెమెరామ్యాన్ విజయుడితో మీ సురేష్ దండు.